ఇలా తీసుకున్నాక వీటిని ఏం చేయాలి అంటే సైడ్స్ వచ్చేసి లైట్గా కాల్చుకోవాలి. అంటే ఏమవుతుంది అని అంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా ఇవి లేయర్స్గా ఊడైతే ఈ బ్యాండ్ని అయితే ఇక్కడికి తీసుకొని రండి. ఇలా అయితే వేయద్దు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనము ఓపెన్లో ఉంది కదా ఒకటి, దాని కదా వీటిని ఇలా సైడ్కి అయితే పట్టుకోబట్టి కరెక్ట్ వేలో అయితే వచ్చేసింది. మీరు ఏమన్నా అన్నిటిని ఓపెన్ చేసి పెట్టుకుంది. ఇంత నీట్గా వచ్చిందో ఫ్లవర్ షేప్. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా రబ్బర్కే మనము అటాచ్ చేసేసాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈజీ వేలో చూపిస్తాను అన్నాను కదా. వీటిని ఇలా ఫోల్డ్ చేయాలి, అయితే ఇలా వేసేయండి మామూలుగా. ఓకే, ఫ్లవర్ మోడల్ అయితే వచ్చేసింది. వీటికి ఇలాంటివి టిక్కిట్లు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే రిక్వెస్ట్ చేశారు ఈ వీడియోని చేయండి సిస్టర్ అనేసి. ఓకే, ఈ వీడియో ఏంటి అని అంటే, స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, రిబ్బన్స్ తోటి ఆయిల్ హెయిర్ని ఎలా రిబ్బన్స్ ఫ్లవర్ లాగా వస్తుంది అనేది అయితే వీడియో చేయమని చెప్పారు. ఒక 2-3 సిస్టర్స్ అయితే అడిగారు. థ్యాంక్ యూ సిస్టర్స్, అడిగినందుకు ఛానల్ని నమ్మారు మీరు. ఓకే, ఇక్కడైతే ఇలా పాపటి తీసుకొని వన్ సైడ్ అయితే నార్మల్గా మనం ఎలా జడను అల్లుతామో అలా అయితే అల్లాలి. చాలా ఈజీ వేస్లో చూపించాను ఫ్రెండ్స్. ఓన్లీ ఒక మెథడే కాదు చూపించింది. మీరు వీడియోని మొత్తం టోటల్గా చూశారు అని అంటే 2-3 మెథడ్స్ అయితే చూపించాను. చాలా ఈజీగా ఉన్నాయి. అసలు రాదు అనుకున్న వాళ్ళు కూడా మీరు ఈ వీడియో చూశారు మొత్తము అని అంటే ఖచ్చితంగా మీరే వేసేస్తారు. ఓకే, అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీ ఒపీనియన్ని నాతోటైతే షేర్ చేసేయండి. చూడండి ఇలా మిడ్ లెంత్ కంటే ఇంకా కొంచెం కిందకైతే మనం అల్లుకోవాలి. చూడండి రిబ్బన్ని ఇలా కరెక్ట్ మిడిల్కి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని కరెక్ట్గా జూమ్ చేసి చూపిస్తున్నాను, చాలా స్లోగా పెట్టి చూడండి. బ్యాక్ సైడ్ మన హెయిర్ బ్యాక్ సైడ్ నుంచి అయితే రిబ్బన్ని మిడిల్లో పెట్టాలి. ఓకే, ఇంకా నార్మల్గా మనం ఎలా 3 పాయలు అల్లుతున్నామో అలానే అల్లాలి. ఓకే, ఓన్లీ మనము ఈ రిబ్బన్ అయితే అటాచ్ చేసాం అంతే. చాలా ఈజీగా ఉంది. మీరు చూసారు స్లో మోషన్లో పెట్టి అంటే ఎవరికైనా అర్థమవుతుంది ఫస్ట్ టైం వేస్తున్నారు అని అంటే. చూడండి ఇలా నీట్గా లాస్ట్ వరకు అయితే అల్లాలి. లాస్ట్ చివరలు ఉంటాయి కదా, అక్కడ కూడా అల్లండి. అప్పుడే అది చాలా పర్ఫెక్ట్గా అయితే నిలబడుతుంది. కొంచెం మనం లూజ్గా అల్లాము అని అంటే స్కూల్కి వెళ్ళాక ఫస్ట్ పీరియడ్ ఆర్ సెకండ్ పీరియడ్ కల్లా ఊడిపోతుంది. చూడండి ఇలా వన్ సైడ్ అయితే తీసుకోండి రిబ్బను, కొంచెం క్రాస్గా వేసేసి ఇక్కడైతే నాట్ వేయాలి. 2 నాట్స్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇలా వేయడం వల్ల ఫిట్గా ఉంటుంది. ఓకే, కంపల్సరీగా 2 నాట్స్ అయితే వేయాలి. ఇప్పుడు మనము పైన ఫ్లవర్ ఎలా చేస్తాము అనేది అయితే చెప్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి ఇలా రిబ్బన్ అయితే పైకి తీసుకొని వచ్చి ఇక్కడైతే ఒక నాట్ వేసేస్తున్నాను. మీ ఇష్టం, ఇక్కడ నాట్ వేసినా ఒకటే, లేదు అంటే నాట్ వేయకుండా అయినా ఇలా డౌన్ నుంచి ఇంకొకసారి అప్కు తీసుకొచ్చి 2 నాట్స్ వేసినా ఒకటే. ఓకే, నేనైతే ఫిట్గా ఉంటుంది అనేసి ఫస్ట్ నాట్ వేసి మళ్ళీ రివర్స్ తీసుకొని వచ్చేసి ఒక నాట్ అయితే వేశాను. చూడండి సెకండ్ నాట్కి అయితే ఇలా కొంచెం లూజ్గా వదులుకొని అయితే ఇక్కడైతే మనము వన్ సైడ్ అయితే తీసుకొని రావాలి ఫ్లవర్ షేప్ని. నెక్స్ట్ సెకండ్ దాన్ని కూడా చేస్తున్నాను, చాలా స్లోగా పెట్టి చూడండి. ఓకే, చూడండి సెకండ్ది కూడా ఇలా అక్కడ ఒక మిడిల్లో ఒక హోల్ అనేది మీరు చూడాలి. ఓకేనా, ఆ హోల్లో నుంచి మనమైతే అటు సైడ్ ఇటు సైడ్ తీసుకొని వస్తున్నాము. తీసుకొని వచ్చాక కంపల్సరీ మీరు ఇలాంటి మెథడ్ వేయాలి అంటే అడ్జస్ట్మెంట్స్ ఇంపార్టెంట్. ఓకే, పర్ఫెక్ట్గా అయితే రాదు. మీరు అడ్జస్ట్మెంట్స్ చేశారు అని అంటేనే అది ఫ్లవర్ షేప్ అయితే వస్తుంది. చూడండి ఒక సైడ్ కొంచెం పెద్దగా, ఒక సైడ్ కొంచెం చిన్నగా ఉంటే ఏం పర్లేదు. ఫస్ట్ టైమే ఏది పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్. వేస్తున్నారు అని అంటే కంపల్సరీగా వస్తుంది. లేదు మీకు ఈ మెథడ్ కష్టంగా ఉంది అని అంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక ఈజీ మెథడ్ అయితే చూపించాను, అది ఓన్లీ 5 మినిట్స్ టైం కూడా పట్టదు. ఓన్లీ 30 సెకండ్స్లోనే మీరైతే వేసుకోగలరు, అది ఇన్స్టెంట్గా. ఓకే, మీకు ఇది కన్ఫ్యూజ్ ఉంది అని అన్న వీడియో లాస్ట్లో అయితే అది పెట్టాను, అది కూడా చూడండి వెళ్ళి. ఓకే, ఇది ఇలా వేశారు అని అంటే
టోటల్‌గా ఇది ఫ్లవర్ అయితే షేప్ వచ్చేసింది. మొత్తం వచ్చేసాక లేయర్స్‌ని అయితే ఓపెన్ చేసేసుకుంటే ఇలా ఫ్లవర్ మోడల్ అయితే వచ్చేస్తుంది. వేసింది కొంచెం మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉన్నా చూడండి, ఇంకొక జుట్టు కూడా వేస్తున్నాను కదా! ఇది చూడండి అర్థమవుతుంది. ఓకే. మొత్తం నార్మల్‌గా మనం ఎలా అల్లుకుంటూ వచ్చేస్తామో అలా మిడిల్‌కే కాదు, మిడిల్ కంటే కొంచెం డౌన్‌కైతే అల్లాలి ఫ్రెండ్స్. మిడిల్ నుంచే అల్లేసి మీరు ఇలా ఈ రిబ్బన్ అయితే పెట్టేశారు అనంటే మీకు పైన అలా కుచ్చులు అంటే ఫ్లవర్ లాగా అయితే రాదు. చూడండి అలా కిందకి అయితే అల్లాలి. ఓకే. మీకు ఇదంతా చాలా కష్టంగా ఉంది అనన్నా నేను చెప్పాను గదా! లాస్ట్‌లో కొన్ని ప్రాసెస్ వీడియోస్ కొన్ని మెథడ్స్ చేశాను అనేసి. అవైనా చాలా ఈజీ ఉంటాయి. ఏం టెన్షన్ పడొద్దు. ఇది చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంది ఈ మెథడ్ అనేసి. ఓకే. చూడండి ఇలా మిడిల్‌కైతే పెట్టాలి. రిబ్బన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి తీసుకురావాలి. మనం నార్మల్‌గా 3 లేయర్స్ ఆఫ్ హెయిర్‌ని ఎలా అల్లుతామో బ్యాక్ సైడ్ నుంచి అలా అటాచ్ చేసి రిబ్బన్‌ని అలా అల్లాలి. ఓకే. మీరు స్కూలుకి వెళ్తున్నప్పుడే ఫస్ట్ టైం అల్లారు అనంటే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది హెయిర్ స్టైలు. ఇంట్లో ఉన్నప్పుడే ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారు అనంటే స్కూలుకి వెళ్ళేప్పుడు వేశారు అంటే చాలా ఈజీ అవుతుంది. ఓకే. చూడండి ఇక్కడ దాకా వేశాక ఇంకా ఇక్కడ కింద అయితే 2 నాట్స్ అయితే వేయాలి. అదైతే వేసేస్తున్నాను. ఓకే. ఇలా సెకండ్ టైం కూడా వేసేసాను. కంపల్సరీ ఈ నాట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నాట్ కరెక్ట్‌గా వేయకుంటే ఊడైతే వచ్చేస్తుంది. చూడండి ఇలా పైకైతే తీసుకొనొచ్చేసి ఇక్కడ కూడా నాట్ వేసినా ఓకే. లేదు అంటే ఇలా డౌన్ నుంచి పైకి తీసుకొచ్చి పైన నాట్ వేసినా ఓకే. అక్కడ ఒక మెథడ్ చెప్పాను. ఇక్కడ ఇంకొకలాగా చెప్తున్నాను. ఓకే. ఇక్కడైతే ఒక నాట్ అయితే వేశాను. నెక్స్ట్ సెకండ్ నాట్ కూడా వేసేస్తున్నాను. ఓకే. ఇలా సెకండ్ నాట్ వేశాక ఇప్పుడు మీరు చూడండి టోటల్‌గా నాట్ వేయకుండా ఇక్కడైతే హోల్ లాగా ఉంచుకోవాలి. అంటే రివర్స్ అయితే చేయాలి చూస్తున్నట్లుగా. రివర్స్ చేసేసి ఇక్కడైతే హోల్ లాగా ఉంచుకోవాలి. ఆ మిడిల్‌లో కనిపిస్తుంది కదా! అదైతే. చూడండి వన్ సైడ్ అయితే మనకు ఫ్లవర్ లాగా వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ సెకండ్ లేయర్‌ని అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఒకసారి ఆ హోల్‌లో నుంచి ఔట్ సైడ్‌కి అయితే తీసుకొని వచ్చేస్తున్నాము. ఓకే. చాలా స్లోగా అంటే స్లో మోషన్‌లో పెట్టి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అవుతుంది. కానీ పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు అంటే ఈ హెయిర్ స్టైల్ మస్ట్ అండ్ షుడ్ కదా! అందుకనే కంపల్సరీ అందరు పేరెంట్స్ అయితే నేర్చేసుకోండి. చూడండి ఇప్పుడైతే మనకు ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది. అన్నీ కూడా సేమ్ కరెక్ట్ పొజిషన్‌లో అయితే ఉన్నాయి లేయర్స్ అన్నీ కూడా. అంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అయితే రాకుండా అలా ఉండాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉంటే చూడ్డానికి కూడా అంత బాగోదు. అది బై ప్రాక్టీస్ పైన అయితే వస్తుంది. ఒకవేళ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అయినా కూడా ఏం పర్లేదు. ఓకే. వేస్తుంటే అది వచ్చేస్తుంది. చూడండి ఇలా మొత్తం వేశాక మనం ఆ లేయర్స్‌ని అయితే ఓపెన్ చేయాలి. అప్పుడు చాలా కరెక్ట్ ఫ్లవర్ షేప్‌లో అయితే వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడైతే అయిపోయింది. మా పాపకు 2 హెయిర్స్ అయితే వేసేసాను. ఓకే. చూడండి ఇంకా మా పాపకైతే స్కూల్‌లో యూనిఫార్మ్ ఏమి ఇవ్వలేదు. అందుకనైతే వెయ్యట్లేదు. ఇంక ఇప్పుడే ఈ ఇయర్ స్టార్ట్ చేశాము. మన వీడియో కోసమనే స్టార్ట్ చేసేసాను ఇక్కడైతే. నాకైతే చాలా డేస్ అయిపోయింది కదా! చాలా బాగా అనిపించింది. ఇలా మొత్తం అయిపోయాక ఎలా ఉంది అనేసి అయితే అడుగుతున్నాను. చాలా బాగుంది మమ్మీ అని అయితే చెప్పేస్తుంది నా బేబీ. ఇక్కడ లాస్ట్‌లో అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఓకే. ఇంకా వీడియోనైతే ముందుకు వెళ్ళేసి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే రిబ్బన్స్‌ని ఇలా తీసుకున్నారు కదా! ఇలా తీసుకున్నాక వీటిని ఏం చేయాలి అంటే సైడ్స్ వచ్చేసి లైట్‌గా కాల్చుకోవాలి. ఓకే. లైట్‌గా కాలవకుంటే ఏమవుతుంది అనంటే చూడండి ఇక్కడ ఉన్నాయి కదా! ఇవి లేయర్స్‌గా ఊడైతే వచ్చేస్తాయి. ఓకే. అందుకనైతే ఇప్పుడు మనం వీటిని లైట్‌గా కాలుస్తాను. ఎలా కాలుస్తాననేది చూడండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే. చూడండి ఇలా ఉంది కదా మ్యాచ్ బాక్స్, లైట్‌గా అంటించండి. నెక్స్ట్ ఇలా సెకండ్‌ది కూడా ఇలా లైట్‌గా కాలవడం వల్ల ఇలా అయితే అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఇలా అయింది కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఊడేసి మనకు పోగులు అనేటివి అవుట్ సైడ్ అయితే రావు.
ఓకే. ఆల్రెడీ పాపకైతే హెయిర్ వేసిన వీడియో ఇప్పుడు కంటిన్యూస్గా వస్తుంది కదా. నెక్స్ట్ అలానే కాకుండా మనం ముందే రెడీ చేసి పెట్టుకొని ఓన్లీ ఒక రబ్బర్ వేయాలి అంటే పిల్లలకి వేసేంత టైం లేదు హెయిర్కి అన్నప్పుడు ముందుగానే మీరు హెయిర్ బ్యాండ్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, అది ఇప్పుడు ఎలా అనేది అయితే చూద్దాము. సేమ్ మీరు ఏ కలర్ రిబ్బన్స్ వేయాలనుకుంటున్నారో ఆ కలర్ రిబ్బన్స్ని అయితే తీసుకొని చూడండి ఇలా మిడిల్కి అయితే చేసుకోండి. ఓకే, ఇలా మిడిల్లో అయితే పట్టుకొని ఓకే ఈ బ్యాండ్ని అయితే ఇక్కడికి తీసుకొని రండి. ఇక్కడ ఒక నాట్ అయితే వేయండి. మీకు వీడియో ఒకవేళ అర్థం కావట్లేదు అనుకుంటే ఫ్రెండ్స్ కొంచెం స్లో మోషన్లో పెట్టి అయితే చూడండి, అర్థమవుతుంది కంపల్సరీ. నా దగ్గర వైట్ కలర్ హెయిర్ బ్యాండ్స్ అయితే లేవు. ఓకే, అందుకని ఇదైతే తీసుకున్నాను. చూడండి ఇలా అయితే నాట్ వేసేసారు కదా. చూడండి సెకండ్ నాట్కైతే ఇలా వేసేయాలి. ఓకే, టోటల్గా అయితే వేయద్దు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే కొంచెం ఇలా ఓపెన్ ఉంచుకోవాలి. ఓకే, మీరు స్లోగా పెట్టి అయితే చూడండి, అర్థమవుతుంది. నేను ఇక్కడైతే కొంచెం పెద్ద బ్యాండ్ని అయితే తీసుకున్నాను. ఓకే, ఈ రిబ్బన్ని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సైడ్ది అయితే తీసుకొని ఇక్కడ మనము ఓపెన్లో ఉంది కదా ఒకటి, దాని లోపల నుంచి అయితే చూడండి ఇలా అవుట్ సైడ్కి తీసుకొని రావాలి. ఓకే, ఇలా అంటే మీకు లెంత్ ఎంత కావాలి అనే దాని మీద కూడా మీకు ఎన్ని లేయర్స్ రావాలి అనేది బేస్ అయి ఉంటుంది. లెంత్ మీకు ఇంత రావాలి అని అనుకుంటే ఓకే ఇంత ఉంచుకోవచ్చు. మీకు ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా లెంత్ కొంచెం ఎక్కువ ఉంచుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆల్రెడీ ఒక లేయర్ అయితే వచ్చింది, నెక్స్ట్ దానికోసం ఇలా అయితే ఆ హోల్లో నుంచి బయటికి తీస్తున్నాను. ఓకే, మనకి హోల్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ నా ఫింగర్ పెట్టాను కదా, ఇలా సెకండ్ లేయర్ కూడా తీసుకొని వచ్చాను. చూడండి సేమ్ లెంత్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈ థర్డ్ది కూడా ఇలా పెట్టేస్తున్నాను, ఆ హోల్లో నుంచే పెట్టేస్తున్నాను అవుట్ సైడ్కి. ఓకే, చూడండి ఇలా వచ్చేసింది. 4 వచ్చేసాయి చూడండి, 1 2 3 4. ఓకే, ఇప్పుడు ఈ 4 వచ్చేసాయి కదా, వీటిని ఇలా సైడ్కి అయితే పట్టుకోండి. ఇక్కడ ఈ హోల్ అయితే అలానే ఉంది. ఇప్పుడు ఈ హోల్లో నుంచి మనము సెకండ్ లేయర్ని కూడా తీసుకొని చూడండి మళ్ళీ అలానే ఒకసారి అయితే ఇలా బయటికి తీస్తున్నాను. ఓకే, లెంత్ చూసుకోండి, ఈ లెంత్ ఆ లెంత్ సెట్ అవుతుందా లేదా అనేది. కొంచెం అయితే ఎక్కువ వచ్చింది లెంత్, అందుకని ఇంకొంచెం తీసాను అవుట్ సైడ్కి. నెక్స్ట్ మళ్ళీ ఇది తీసి మళ్ళీ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఆ హోల్ చూడండి ఈ అప్పర్లో కనిపిస్తుంది కదా, ఆ హోల్ బేస్ చేసి దాని లోపలికి మనము ఇలా పెట్టేయాలి అంతే, అక్కడ ఏమీ లేదు, చాలా ఈజీ ప్రాసెస్. చూడండి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుంది కదా, చూడండి అడ్జస్ట్ చేసేసాను. నెక్స్ట్ లాస్ట్ వన్ కూడా తీసేస్తున్నాను. చూడండి సరిపోయింది. ఓకే, అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేయాలి. ఓకే, అంటే టోటల్గా అయితే రౌండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేయాలి. మీరు ఏవైనా చూడండి ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు అంటే ఒక 2 ఉంటాయి, వాటిని ఇలా పట్టుకొని లాగేశారు అని అంటే సరిపోతుంది. చూడండి ఈ రెండింటిని పట్టుకొని ఇలా మనము ఫిట్ చేసేయచ్చు. ఇలా పట్టుకొని ఫిట్ చేసేస్తున్నాం. ఓకే, వచ్చేసింది మనకు. అంటే మనము లెంత్ అనేటివి అన్నీ కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ వేలో అయితే వచ్చేసింది. మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అని అంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ఈ లెవెల్లో అయినా చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇలా మనకైతే నీట్గా వచ్చేసింది ఫ్లవర్ షేప్లో కదా. ఇప్పుడు వీటిని మనము అన్నిటిని ఓపెన్ చేసి పెట్టుకుందాం. అంటే ఇక్కడ మనకు వేసినప్పుడు ఇలా ఫోల్డ్ అయి ఉంటాయి కదా, ఓపెన్ చేసుకున్నాము అని అంటే కరెక్ట్గా ఒక ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది. చూడండి అన్నీ ఇలా ఓపెన్ చేస్తున్నాను, ఎంత నీట్గా వచ్చిందో ఫ్లవర్ షేప్. ఓకే,
ఇప్పుడు చూడండి ఇలా రబ్బర్కి మనము అటాచ్ చేసేసాం కదా, రబ్బర్ని ఇలా తీసుకొని వెళ్ళేసి ఈ బ్యాండ్ని పిల్లలకు హెయిర్కి అడ్జస్ట్ చేసాము అని అంటే మనకు ఇన్స్టెంట్గా హెయిర్ బ్యాండ్ అనేది వేసేయచ్చు. అంటే ముందే మనకు ఖాళీ టైంలో వేసి పెట్టేసాము అంటే ఇలా అప్పుడు మనకి ఎక్కువ ప్రెషర్ ఉండదు. అంటే ఇవి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇది ఇప్పుడైతే ఒకటి చూసారు కదా, సెకండ్ది కూడా ఇంకొకసారి చూపిస్తాను చూడండి. చూడండి మనకి ఇలా పెట్టినా కూడా ఎక్కడికి కాదు, మూవ్ కాదు. ఓకే, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా చూపిస్తున్నాను. సేమ్ లెంత్లో అయితే తీసుకోండి. ఓకే, ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఇలా పట్టుకొని మిడిల్ వరకు ఒక బ్యాండ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఓకే, మీరు ఏ కలర్ ఇది రిబ్బన్ వేస్తున్నారో ఆ కలర్ బ్యాండ్ని తీసుకోండి. నాకైతే వైట్ కలర్ అవైలబుల్గా లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాక మిడిల్కి ఇక్కడైతే చూడండి ఇలా ఒక నాట్ వేసేయాలి. ఓకే, చూడండి ఒక నాట్ అయితే వేసేసాము. నెక్స్ట్ సెకండ్ నాట్ టోటల్గా వేయకుండా, కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్, టోటల్గా వేయకుండా ఇలా సెమీ నాట్ లాగా అంటే ఇక్కడ వరకు తెచ్చేసి ఆపేయాలి. ఇప్పుడు మనం వేసే ఈ ఫ్లవర్ షేప్ అంతా కూడా ఈ హోల్ మీదే బేస్ అయి ఉంటుంది. ఓకే, ఈ హోల్లో నుంచి మనము అటు సైడ్కి ఇటు సైడ్కి అయితే తీసుకొని వస్తాం ఈ లేయర్ని. ఓకే, చూడండి హోల్ని ఇలా, మీకు ఒకవేళ ఐడియా ఉండట్లేదు హోల్ ఎక్కడుంది అంటే ఇలా ఒక 1 ఫింగర్ అయినా లోపల పెట్టవచ్చు. ఓకే, ఇలా పెట్టేసి చూడండి లాస్ట్ లెంత్ వరకు తీసి ఈ హోల్లో నుంచి ఇటు సైడ్కి అయితే తీసుకొస్తున్నాను. ఓకే, ఇలా ఒక లేయర్ అయితే వచ్చేసింది కదా. అన్నీ మీరు సేమ్ లెంత్లో అయితే తీసుకోవాలి. చూడండి ఈ హోల్ అయితే ఇలానే ఉంది, నా సేమ్ ఇలానే హోల్లో నుంచి అవుట్ సైడ్కి అయితే తీసుకొని వస్తున్నా. ఓకే, చూడండి లెంత్ అయితే సేమ్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకొస్తున్నాను. ఇలా ఉంది కదా, దీని లోపల నుంచి ఇలా తీసుకొని రావాలి. ఓకే, చూడండి ఇలా 4 అయితే వచ్చాయి. మీకు ఒకవేళ 1 సైడ్ ఎక్కువ ఉంది 1 సైడ్ తక్కువ ఉంది అంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకి 4 వచ్చేసి సేమ్ లెంత్లోనే ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడైతే హోల్ దగ్గర నేను ఫింగర్ అయితే పెట్టి ఉంచాను. ఓకే, చూడండి ఇప్పుడు మనకు 1 సైడ్ 4 అయితే వచ్చేసాయి. వీటిని ఇలా పట్టుకోండి, అవి డిస్టర్బ్ అయితే కాకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి హోల్ మీకు కొంచెం పెద్దగా ఉంచుకున్నా ఓకే బెటర్. ఎందుకు అని అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా అయితే ఉంటారు, హోల్ కొంచెం పెద్దగా ఉంది అంటే. చూడండి ఇప్పుడు ఈ 4ని ఇలా పట్టుకొని చూడండి నెక్స్ట్ లెంత్ అయితే ఇలా తీసుకున్నాను. ఓకే, మళ్ళీ ఆ హోల్లో నుంచి అయితే 1 సైడ్కి తీసుకొస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ హోల్లో నుంచి ఇంకొకసారి అయితే తీసుకొని వస్తున్నాను. లాస్ట్ 1 అయితే తీసుకొని వచ్చేస్తున్నాను దీంట్లోకి. ఓకే, చూడండి ఇటు సైడ్ కూడా సరిపోయాయి, ఒక 4 కూడా వచ్చేసాయి ఇటు సైడ్ కూడా. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనము మీరు ఏవైనా ఒక ఆపోజిట్లో ఉన్న రెండింటిని పట్టుకొని చూడండి ఇలా ఫిట్ చేయండి. ఓకే, కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కొంచెం లూజ్గా ఫిట్ చేయండి, టైట్గా ఫిట్ చేయొద్దు. ఎందుకు అని అంటున్నా అంటే అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే చేసుకోండి. మెయిన్ ఈ రిబ్బన్స్ వేయడంలో అడ్జస్ట్మెంట్సే ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఇలా అయితే వేసేస్తున్నాను. మనము అన్నీ ఓపెన్ చేసేసుకుందాము. ఒకవేళ అన్నీ కరెక్ట్గా రాలేదు సేమ్ లెంత్లో అంటే ఏం ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటు అయినా ఓకే పర్లేదు, మనం ఏమి ఎగ్జామ్ రాయట్లేదు కదా అన్నీ పర్ఫెక్ట్గానే రావాలి అని అనేదానికి. ఓకే, మీకు వేస్తూ ఉన్నారు అలవాటు అవుతుంది అని అంటే కంపల్సరీ అయితే వస్తుంది. చూడండి ఇలా అయితే అన్నీ టోటల్గా వచ్చేసాయి. చూడండి ఫ్లవర్ మోడల్ వచ్చేసింది కదా, ఇదొకటి 2 మోడల్స్.
చూడండి ఇదొకటి ఇలా మీరు ఇన్స్టెంట్గా ముందే రెడీ చేసి పెట్టుకున్న ఒకటే, లేదు అంటే డైరెక్ట్ హెయిర్ పైన వేసిన ఒకటే. ఓకే, ఇదే కాదు నేను ఇంకొకటి ఈజీ వేలో ఇంకొక మెథడ్ కూడా ఇప్పుడే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈజీ వేలో చూపిస్తాను అన్నాను కదా. రిబ్బన్ అయితే ఒకటి తీసుకున్నాను. చూడండి, వన్ సైడ్ అయితే ఇలా పట్టుకొని ఈ లెంత్లో అయితే ఇలా పట్టుకోండి. ఓకే, వీటిని ఇలా ఫోల్డ్ చేయాలి. మీకు ఎంత లెంత్ కావాలి అనేది తీసుకొని ఇలా ఫోల్డ్ అయితే చేయండి. పైకి ఒకటి, డౌన్ ఒకటి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇలా అప్లో, డౌన్లో. ఇదైతే ఫ్రెండ్స్ అసలు ఎవరికి రాదు అన్న వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది. చూడండి, ఇక్కడికైతే మనకు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా ఉంది కదా, చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో అయితే ఇలా పట్టుకొని ఇలాంటి ఒక బ్యాండ్ అయితే తీసుకోండి, ఒక రబ్బర్ని అయితే. ఓకే, దీన్ని ఈ మిడ్ లెంత్కి తీసుకొని రండి ఇలా. ఓకే, తీసుకొని వచ్చాక మొత్తం ఇక్కడైతే ఇలా వేసేయండి. మామూలుగా మనము నాట్ ఎలా వేస్తామో ఇలాంటి బ్యాండ్స్ తోటి అలా అయితే మొత్తం వేసేయాలి. సేమ్ అంటే ఒకే చోట పడాలి నాట్స్ అన్నీ, ఇలా ఈ మిడిల్లోనే పడాలి. ఓకే, ఇదైతే అసలు ఈ మెథడ్ అయితే ఫ్రెండ్స్ రాదు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీ మెథడ్, ఈజీ ప్రాసెస్ కూడా. ఇది వితిన్ 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్లోనే అయిపోతుంది. చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడైతే మన రిబ్బన్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఓకే కనిపిస్తుందా, చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వీటికి ఇంక మనము ఆల్రెడీ నీట్గా వేసేసాం కాబట్టి ఓపెన్ అయ్యే ఉంటాయి. వీటిని మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా చక్కగా అయితే ఓపెన్ అయ్యే ఉంటాయి రిబ్బన్స్వి. వీటిని ఎలా పెట్టాలి అని అంటే ఇలా ఉంది కదా మనకు నీట్గా. ఫస్ట్ అయితే ఇలా వచ్చేసింది. ఓకే, ఫ్లవర్ మోడల్ అయితే వచ్చేసింది. వీటికి ఇలాంటివి టిక్కిట్లు ఉంటాయి కదా, వాటిని తీసుకొని రివర్స్లో చేయాలి. మనము ఇలా చేయాలి రివర్స్లో. ఎందుకు అంటే పిల్లలకి తలకి రావాలి కదా, కరెక్ట్ వేలో పెట్టారు అని అంటే రాదు ఇక్కడ. ఓకే, చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం వీటిని రివర్స్, పిల్లలకి హెయిర్ ఉంటుంది కదా, హెయిర్కి ఇలా పిన్ చేసాము అని అంటే పైన అయితే ఇలా ఈ మోడల్ అయితే కనిపించేస్తుంది. ఓకే, ఇక్కడ బ్లాక్ వేసుకున్నా మనకేమీ పర్లేదు, అంటే అంతకేం కనిపించదు. పిల్లల హెయిర్ అనేది బ్లాక్ ఉంటుంది కాబట్టి ఇదేమంతా కనిపించదు. ఓకే, ఇదైతే ఎవరికైనా ఈజీ అవుతుంది. ఓకే, మీకు ఇన్ని వేస్లో ఏవే బాగా నచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి. వీటితే ఇంకా ఇలా వేసేసాం కాబట్టి బ్యాక్ సైడ్ ఇది ఇలా ఓపెన్ చేసి పిల్లల హెయిర్కి ఇలా పెట్టేసాము అని అంటే ఇలా ఇంకా ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్ని వేస్ చూపించాను. ఇది ఒకటి, ఇది బ్యాండ్ది. ఓకే, ఇది వచ్చేసి టిక్ టిక్ది, ఇది ఒకటి డైరెక్ట్ హెయిర్కి ఎలా వేయాలి అనేది చూపించాను. ఇన్ని వేస్లో మీకు ఏవే నచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా రిక్వెస్టెడ్, చాలా అంటే చాలా రిక్వెస్టెడ్ వీడియో. నాకు 2 or 3 మెంబర్స్ అయితే డైలీ మెసేజ్ చేస్తున్నారు, ప్లీజ్ అది చేయండి సిస్టర్ అనేసి. ఓకే సిస్టర్స్, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయింది అని అంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు మన ఛానల్ గురించి చెప్పి సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతసేపు ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.